వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎస్, మనం తినే ఆహారమే కాదు, మన జీవితమే కల్తీ అయిపోయింది. మనం తినే ఆహారం కానీ మనం తెలియక తింటుంది విషం అని తెలిస్తే ఇదేమన్నా ఒక ప్రశ్న అనుకుంటున్నారా? లేదు, ఇది ఈరోజు మన జీవితాల కఠిన వాస్తవం. కల్తీ కేవలం నెయ్యిలోనూ పాలల్లోనూ మసాలాలోనూ కాదు, మన జీవితంలోకి, జీవన విధానంలోకి చొరబడిపోయింది. ఇదే కల్తీ జీవితం. హైదరాబాద్ నెయ్యి వాసనలో నకీలీ నిజం. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్ల మీద దాడులు చేసినప్పుడు బయటపడిన ఒక భయంకరమైన నిజం. నెయ్యి పేరుతో వాడుతోంది అసలు నెయ్యి కాదు, పామ్ ఆయిల్, సింథటిక్ ఫ్లేవర్స్, రంగులు కలిపి శుద్ధమైన నెయ్యిగా వడ్డిస్తున్నారు. ఎక్కడో తెలుసా? కోవాబన్ దగ్గర కాదు, కోవాబన్లో కాదు. అది కేవలం పాలు. మేబీ ఆ పాలు కూడా వాళ్ళు పితికి తెచ్చుకుంటున్నారా లేదంటే ఇంకెవరైనా ఇస్తున్నారా మనకు తెలియనటువంటి అంశం కాబట్టి ఓవరాల్గా కలిపి మాట్లాడుకుందాం. మనందరికీ బాగా ఇష్టమైనటువంటి ప్యారడైజ్ బిర్యానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్యారడైజ్ హోటల్లో కల్తీ నెయ్యి వాడారు అంటే నమ్ముతారా మీరు? జిహెచ్ఎంసీ అధికారుల నమూనాలు అసురక్షితమని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. తయారీ సంస్థ రిపోర్ట్ని కూడా మళ్ళీ సవాల్ చేసింది. శాంపిల్స్ని మైసూరుకి పంపించారు. హోటల్లో వాడుతున్న సుధీర్ ఇండస్ట్రీస్ బ్రాండ్కి చెందిన నెయ్యి నమూనాల్ని సేకరించి నాచారంలో రాష్ట్ర ఆహార భద్రత ప్రయోగశాలకు పంపిస్తే అన్సేఫ్ అని తేలింది. సో మైసూరు నుంచి నివేదిక రావాలి. ఇది ప్యారడైజ్కి సంబంధించింది. ఎస్, డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి పెద్ద లాయర్ని పెట్టుకుని వాళ్ళు సవాల్ చేస్తారు దాన్ని. అది ఒకటి. ఎందుకంటే పెద్ద బ్రాండెడ్, అది హైదరాబాద్కి ప్యారడైజ్ అంటేనే ఒక బ్రాండెడ్ కాబట్టి అది ఒకటి. తరువాత మనకి పిల్లలు తింటున్నటువంటి దోశల్లో, మనం తీసుకునే స్వీట్లలో ఆ కల్తీ నెయ్యి ఉంటుందని మీకు ఏమైనా తెలుసా? ఉంది. హల్దీరామ్స్ లాంటి వాళ్ళకి సంబంధించిన గొడౌన్స్ని మొన్న పరీక్షిస్తే ఎక్స్పైర్ అయిపోయినటువంటి స్వీట్స్ని, వీటన్నిటినీ కూడా ఆ నెయ్యితో చేసినటువంటివే అన్నీ కూడా మళ్ళీ మార్కెట్లోకి అమ్ముతున్నారు అని తెలిసింది. లాభం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నటువంటి ఈ వ్యాపారం, ఇది వ్యాపారమా? లేదు, ఇది మానవత్వానికి మచ్చ. ఇక రాజమండ్రి పాలలో కలిపిన విషం. రాజమండ్రిలో వెలుగులోకి వచ్చినటువంటి కల్తీ పాల ఘటన రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. యూరియా డిటర్జెంట్ కలిపినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 5 చనిపోయారు. కుటుంబాలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాయి. ఎమర్జెన్సీ నడుస్తోంది. రైట్? అది పిల్లలు దాగుంటే, ఆ పాలల్లో విషం కలిపి ఉంటే అది చట్టవిరుద్ధమైనటువంటి చర్య అనాలా? నో, అది ఖచ్చితంగా పాపం. ఇక తిరుపతిలో డైరీ ఉత్పత్తుల మీద దాడులు. పన్నీరు, వెన్న, నెయ్యి నమూనాల్లో స్టార్చ్, సింథటిక్ ఫ్యాట్ ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఇవన్నీ లైసెన్స్ లేకుండా నడుస్తున్న యూనిట్లు, వాటిని మూసేశారు. ఇక భోజనం భద్రతగా లేకపోతే ఎలా? ఎక్కడ సురక్షితంగా ఉన్నాం? ఖైరతాబాద్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూనిట్ బస్ట్ అయింది. వేల కిలోల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మూతలు కూడా లేకుండా ఉన్నదాన్ని స్వాధీనం చేసుకున్నారు. కెమికల్స్ అధికంగా కలిపి తయారు చేస్తున్నారట ఆ పేస్టు. హోటల్స్, ఇళ్ళకి, పెద్ద పెద్ద రెస్టారెంట్లకి కూడా అదే వెళ్తోంది. ఇక మనం రోజు తింటున్న కూరల్లో, దాల్చిన చెక్కల మసాలాల్లో ఎంత నకిలీ ఉందో తెలుసా? మొన్న ఇంకొకటి కూడా బయటపడింది. ఈ కొబ్బరి పొట్టు, రంప పొట్టు, వీటితో కలిపి టీ పొడి తయారు చేస్తూ అమ్మేస్తున్నాడు. పండగలు, లాభాల పండుగలు వీళ్ళకి, కానీ ఉత్సవం మాత్రం కల్తీ ఉత్సవం. సంక్రాంతి, ఉగాది, దీపావళి, ఇంకా ఏ పండగలైనా సరే ఈ స్వీట్ల మీద భారీ డిమాండ్ ఉంటుంది కదా, అప్పుడే కల్తీ నెయ్యి కూడా పెరుగుతోంది. నాసిరకం నెయ్యి, సింథటిక్ రంగులు, గడువు ముగిసిన పదార్థాలు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫసాయ్ ఆ మార్గదర్శకాలు ఎంత కఠినతరం చేస్తున్నా గ్రౌండ్ లెవెల్లో అమలు ఎంతవరకు జరుగుతున్నాయి? జరగట్లేదు. ఇది కేవలం కల్తీ ఆహారం అనుకుందామా? నో, ఇది కల్తీ వ్యవస్థ. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం, తనిఖీల్లో లోపాలు, లంచాలు, వినియోగదారులకి అవగాహన లోపం, శిక్షలున్న అమలు బలహీనత. ఎందుకంటే శిక్షలు ఎలా ఉంటాయి తెలుసా? 2,000 రూపాయల జరిమానా, నెల రోజుల జైలు శిక్ష, 10,000 జరిమానా, 10 రోజుల జైలు శిక్ష, ఇలాగే ఉంటాయి. 1,00,000 రూపాయలు కట్టమంటాడు, కట్టేస్తారు. మళ్ళీ ఇంకో పేరుతో వ్యాపారం మొదలుపెట్టేస్తారు. కల్తీ చేసే వ్యక్తి ఒక్కళ్ళేనా? కల్తీ సహించే సమాజం కూడా బాధ్యత వహించాలి. ఆరోగ్యం మీద ప్రభావమా? డాక్టర్లు ఏం చెప్తున్నారా? లివర్ సమస్యలు, కిడ్నీ డ్యామేజ్లు, జీర్ణకోశ సమస్యలు, చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గుదల. శరీరం నెమ్మదిగా విషాన్ని గ్రహిస్తోంది. మనకి తెలియకుండానే మనం విషాన్ని తింటున్నాం, తాగుతున్నాం, మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. కల్తీ జీవితం అసలు అర్థం. కల్తీ కేవలం ఆహారాల్లోనే కాదు, నిజాయితీలో కల్తీ ఉంది, విలువల్లో కల్తీ ఉంది, వ్యాపార నైతికతలో కల్తీ ఉంది. డబ్బు కోసం మనిషి మనసును అమ్ముకుంటే అదే కల్తీ జీవితం. ప్రశ్నలు ఎవరికి మరి? ప్రశ్నలు కూడా మనకే. మనం కొనుక్కునేటప్పుడు ముందు లేబుల్ చదువుతున్నామా? అనుమానాస్పద ఉత్పత్తులను ఫిర్యాదు చేస్తున్నామా?
స్థానిక అధికారులకు ఏమైనా సమాచారం ఇస్తున్నామా? సమాజమే మౌనంగా ఉంటే మరి కల్తీ పెరగకుండా ఏమవుతుంది? మనం తినే ఆహారం శుద్ధంగా ఉంటేనే మన జీవితం కూడా శుద్ధంగా ఉంటుంది. కల్తీ ఆహారం శరీరాన్నే కాదు, కల్తీ జీవితం మన ఆత్మని సైతం చంపేస్తుంది. ఇప్పుడైనా మేల్కొనాలి, ప్రశ్నించాలి, పోరాడాలి. ఎందుకంటే ఇది కేవలం ఆహార సమస్య కాదు, ఇది మన భవిష్యత్తుకి సంబంధించినటువంటి సమస్య. ఇది కల్తీ జీవితం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.